ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. పౌలు గారు 3వ సువార్త ప్రయాణం చేస్తున్నారు. ఈ అధ్యాయంలో ఎఫెసులో సంచరించిన వివరాలు గ్రంథస్థం చేయబడ్డాయి. అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం. అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. ఇప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరి అని అడగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిస్మం ఇచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. విశ్వాసులారా, పౌలు గారు 3వ సువార్త ప్రయాణం చేస్తున్నారు. 18వ అధ్యాయం 23వ వచనం నుంచి ప్రారంభమైంది. 22వ వచనంతో 18వ అధ్యాయంలో 2వ సువార్త ప్రయాణం ముగిసింది. కొంతకాలం అంతియోకులో ఉండి మరలా అంతియోకు నుండి బయలుదేరారు. గలతీయ, ఫ్రుగియా ఆయా ప్రాంతాల యందంతటా సంచరిస్తూ శిష్యులను ప్రభువులో స్థిరపరుస్తూ ఉన్నారని 18వ అధ్యాయంలో మనం చదువుతాము. ఇక ఈ 19వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు గారు యాత్ర కొనసాగుతూ ఉన్నారు. అపోల్లో ఎఫెసు నుంచి కొరింథుకు వెళ్ళాడు. అపోల్లో అక్కడ పరిచర్య చేస్తున్నాడు. అపోల్లో అకుల, ప్రిస్కిల్ల ద్వారా పూర్తి దేవుని యొక్క సువార్తను తెలుసుకున్నాడు. అంతవరకు విద్వాంసుడే. పాత నిబంధన ధర్మశాస్త్రం పైన చక్కటి అవగాహన ఉంది కానీ యేసుక్రీస్తు ఇచ్చే మారు మనస్సు, రక్షణ ఇలాంటి విషయాలపైన సంపూర్ణ అవగాహన లేదు. భార్యాభర్తల ద్వారా అతడు ఆ విషయాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతనేమో కొరింథులో పరిచర్య చేస్తూ ఉంటే పౌలు గారు ఎఫెసులో ఉన్నారు. ఎఫెసు ప్రాంతానికి వచ్చి సంచరిస్తూ అక్కడ కొందరు శిష్యుల్ని చూశారు. వీరు ప్రభువుని విశ్వసించిన వారు, ప్రభువుని విశ్వాసం కలిగి ఉన్నవారు, ప్రభునందు స్థిరులుగా కొనసాగటానికి దేవునిలోనికి వచ్చిన వారిని నేడైతే మనం క్రైస్తవులు అని పిలుస్తున్నాము. అప్పుడైతే ప్రత్యేకించి ఒక వైరాగ్యం కలిగి ఉండేవారిని శిష్యులు అని పిలువబడటం జరిగింది. విశ్వాసుల్ని శిష్యులు అని సంబోధించినట్లుగా మనం చూస్తాము. ఇప్పుడైతే విశ్వాసులని, క్రైస్తవులని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. అలాంటి సందర్భంలో వారిని చూసి వారికి కూడా ఇంకా మాటలు చెప్పి బలపరుస్తూ పౌలు గారు ఒకటి గుర్తించారు, ఒక విషయాన్ని గ్రహించారు. ఏమనంటే, మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారా అని వారిని అడిగారు. వారు అడిగేసరికి, అయ్యా ఏంటి పరిశుద్ధాత్మ ఉన్నారు అన్న సంగతే మాకు తెలీదయ్యా అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడు పౌలు అంటారు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిస్మం పొందారు అని అడగ్గా వారు యోహాను బాప్తిస్మాన్ని బట్టి అని చెప్పారు. మాకు యోహాను బాప్తిస్మం తెలుసు అంటున్నారు. యోహాను ఏమి బాప్తిస్మం ఇచ్చారు? మార్గాలు దిద్దుకోండి, నీతిగా బ్రతకండి అంటూ ఆనాటి మత వ్యవస్థలో ఉండి వ్యర్థంగా ప్రవర్తిస్తున్న వారిని, మతాన్ని అడ్డు పెట్టుకుని మాయలు చేస్తున్న వారిని పిలుస్తూ సరిచేసుకోమన్నట్లుగా ఆహ్వానించారు పౌలు గారు. యోహాను బాప్తిస్మకుడైన యోహాను. ఇప్పుడు పౌలు గారికి వాళ్ళు అదే చెప్తున్నారు. మేము యోహాను బాప్తిస్మాన్ని పొందుకున్నాము. యోహాను ఏ బాప్తిస్మ క్రమాన్ని అయితే పరిచయం చేశారో
దాన్నే మేము అవలంబిస్తున్నాం నాయనా. మాకు అంతవరకే తెలుసు. మీరు పరిశుద్ధాత్మ అంటారేంటి? అంటూ ఉన్నారు. అప్పుడు పౌలు గారు వారికి సమాధానం చెప్తారు. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చు వానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తిస్మం ఇచ్చానని చెప్పారు. అలాగైతే మీరు యోహాను బాప్తిస్మం అంటున్నారు. యోహాను తన వెనక వచ్చే యేసుని గురించి కదా చెప్పి ప్రజలకు బాప్తిస్మం ఇచ్చింది. అలాగైతే మీరు చూడాల్సింది యేసుని కదా! యేసుని కదా మీరు తెలుసుకోవాలి. వింటున్న విశ్వాసులారా, యేసు నామంలోనే రక్షణ, యేసు నామమందే విడుదల, యేసు నామమందే స్వస్థత, యేసులోనే మనం నిలవాలి. దేవుడి పైన విశ్వాసం ఉంచాలి. వారైతే అలాగ లేరు. అలాగ లేరు, ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వారు కొంత తెలుస్తుంది. కొన్ని కొన్ని విషయాలే గ్రహింపులోకొస్తున్నాయి. వచ్చిన వాటిని బట్టే, ఆ కొంత వెలుగును బట్టే వారు ప్రభువులోకొస్తున్నారు. అలా కొంత సమాచారం మాత్రమే తెలుసుకొని దేవునిలోకి వచ్చేవారిని దేవుడు ఎన్నటెన్నటికీ విడవడు. వారికి సంపూర్ణ ప్రత్యక్షత ఆయన కలిగిస్తాడు. ఇక్కడ వీరికి కూడా చెప్తుంటే వారప్పుడు తెలుసుకున్నారు, నమ్మారు. వారు ఆ మాటలు విని ప్రభు వైపు, ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందారు. వాళ్ళప్పుడు యేసయ్య నామంలో బాప్తిస్మం పొందుకున్నారు. విశ్వాసులారా వింటున్నారా? యేసు నామమున బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మము ఎప్పుడు పొందుతామంటే మనసు మార్చుకొని పొందాలి. మనసు మార్చిన మనసు మార్చుకోకుండా ఒక వ్యక్తి పొందే బాప్తిస్మం అనిపించుకోదు. చాలామంది రకరకాల పరిస్థితుల కోసం ప్రస్తుత దినాల్లో అయితే చాలా రకరకాల అనుభవాలు, విచిత్రమైన మాటలు చెప్తూ ఉంటారు. రకరకాల విషయాలు మనం వింటూ ఉంటాం. వివాహాలు జరిగించడానికి పరిశుద్ధ వివాహం చేయాలంటే సేవకులంటారు, బాప్తిస్మం పొందారా అండి మీ అబ్బాయి, అలాగే మీ అమ్మాయి అని ఇరువురి తల్లిదండ్రులను అడిగితే, వారు లేదు అన్నారనుకోండి, నేను వివాహం చేయను బాప్తిస్మం లేకపోతే అంటారు కొందరు సేవకులు. అందుకోసం ఈ ఎవరైతే మనసు మార్చుకోకుండా ఉంటారో, కేవలం వివాహం కోసమని వాళ్ళెంత వ్యర్థులైనా సరే, ఎంత వ్యర్థంగా జీవిస్తున్నా, వివాహం కోసం మాత్రము బాప్తిస్మం తీసుకునేవారున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మరికొందరు కొన్ని చోట్ల ఇలాంటి ఆచారాలు కూడా ఉన్నాయి. ఏమనంటే వివాహం పొందిన క్రైస్తవుల్ని వారు చనిపోయినప్పుడు పెట్టెలో పెట్టి భూస్థాపన చేస్తారట. బాప్తిస్మం పొందని వారికంట, బాప్తిస్మం పొందిన వారిని పెట్టెలో పెట్టి భూస్థాపన చేస్తారంట. పొందని వారిని పెట్టెలో పెట్టకుండా చేస్తారంట. అంటే బాప్తిస్మం పొందకపోతే పెట్టి ఉండదని కొందరు బాప్తిస్మం పొందేవారు కూడా ఉన్నారంట. ఈ విషయం నేను విని తెలుసుకున్నప్పుడు నాకు చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా, బాధగా కూడా అనిపించింది. ఎటుపోతుంది క్రైస్తవం? ఎటు దారి తీస్తున్నారు మనుషులు? అంత ఆచారం కోసం. వాటి కోసం కొందరంట, సర్టిఫికేట్ కోసం కొందరు, వివాహం కోసం కొందరు. వ్యర్థమైన ఆచారాలు. ప్రియ విశ్వాసి, యేసు వైపు తిరగాలి. ఆయనను ప్రభువుగా విశ్వసించాలి. విశ్వసించిన ఆయన రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు, మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన మహాదేవుడు అని ఆయన గౌరవించాలి. ఆయన ప్రాణత్యాగాన్ని విశ్వసించాలి. ఆయన మన కోసం రక్తం చిందించారు. ఆ విషయంలో మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. నా కోసం, నా శిక్ష కోసం ఆయన శిక్షను భరించారు. నేను ఇంక ఇందులో ఉండకూడదు అంటూ ఏ తప్పైతే, ఏ పాపమైతే మనం చేస్తున్నామో వాటన్నింటిని ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభు నువ్వు నా కోసం అంత త్యాగం పొందావు, అనుభవించావు. నా కోసం అంత త్యాగం చేశావు. నీ ప్రాణాన్ని నా కోసం పెట్టావు. నేను ఇంక ఇందులో ఉండను ప్రభువా, నీలో ఉంటాను, నీకై జీవిస్తాను అంటూ ఎవరైతే తమ మనస్సు మార్చుకొని అప్పుడు బాప్తిస్మం పొందుతారో ఇది కదా నిజమైన విలువ కలిగిన బాప్తిస్మం. వారు పౌలు గారి మాటలు విని అప్పుడు ప్రభువు వైపు తిరిగారు. ప్రభు అయిన యేసునామన బాప్తిస్మం పొందారు. ఇప్పటి వరకు వారికి కొంత ప్రత్యక్షత మాత్రమే ఉంది. పౌలు గారు వారికి ఇంకొంచెం బలమైన విషయాలు తెలియచేశారు. 6వ వచనం, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా
పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును, ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. ప్రియశ్వాసులారా, అప్పుడు మనం చూస్తే వారు బాప్తిసం పొందిన తర్వాత పౌలు గారు వారందరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉంటే, వారు బాప్తిసం పొంది ఎప్పుడైతే మనసు మార్చుకొని యేసునందు స్థిరమైన విశ్వాసంతో బాప్తిసం పొందారో, అప్పుడు వారికి పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ వారిపైకి దిగి వచ్చాడు. అప్పుడు వారు భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అనేక భాషల్లో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రవచించే వరం గలవారయ్యారు. దేవుని కృపను పొందుకున్నారు. ఇంచుమించు 12 మంది పురుషులు ఉన్నారని కూడా ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. ప్రియశ్వాసులారా, దేవుని లోపలికి వచ్చి ప్రభువుని తెలుసుకొని ఎవరైతే తమ మనసు మార్చుకుంటారో, పశ్చాత్తాప హృదయంతో విరిగి నలిగిన వారై తమను తాము శుద్ధి చేసుకొని బాప్తిస్మం పొందుతారో, వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. భూదిగంతాల వరకు సాక్షిగా నిలబెడతాడు. ప్రియశ్వాసులారా, వారు ఆత్మానందాన్ని కూడా పొందుకున్నారు. 8వ వచనం. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠిన పరచబడిన వారై ఒప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 2 ఏండ్ల వరకు ఇలాగు జరిగెను గనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యమును వినిరి. విశ్వాసులారా, ఎఫెసు ప్రాంతంలో కూడా చూసారా, పరిచర్య విస్తరిస్తూ ఉన్న ప్రతి చోట పౌలు గారికి కష్టం ఎదురవుతూనే వచ్చింది. ఎదురాడే మనుషులు పోగవుతూనే వచ్చారు. తెసలోనికలో అంతే, లుస్త్రలో అంతే. ఇంకా మనం చూస్తే ఏ ప్రాంతంకి వెళ్ళినా ఆ ప్రాంతానికి వారు వెంటాడి వస్తున్నట్లుగా కదా, అలాగే ఆ ప్రాంతపు వాసులు అలాగే ఎదురవుతున్నారు. కొన్ని చోట్లయితే ఆ ప్రక్కన ప్రాంతాల్లోకి ఉన్నవారు కూడా కలుసుకొని ఇబ్బంది పెడుతున్నారు. అంత్యోకలో అదే పరిస్థితి. ఎక్కడ పౌలు గారు నిలిచి 4 దినాలు అక్కడుండి కాస్తంత పరిచర్య చేస్తున్నారంటే, ఆ పరిచర్య చేస్తున్న ఫలితంగా దేవుడు 4 ఆత్మలను సంఘంలోనికి చేరుస్తున్నాడంటే చాలు, ఓర్చుకోలేని వారు కూడా బయలుదేరుతున్నారు. కొందరట కఠినపరచబడ్డారట. కఠినపరచబడి ఎదురాడుతూ, దూషిస్తూ ఈ మార్గాన్ని అవమానిస్తున్నారు. దేవుణ్ణి అవమానిస్తున్నారు. పౌలు గారు చేస్తున్న ప్రబోధాలను ఎదిరిస్తూ ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు 3 నెలల వరకు ఆయా ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత అలాగ అటు ఇటు తిరగటం మానేసి తురన్ను అనే ఒక వ్యక్తి నడుపుతున్న పాఠశాల ఉంది. అది ఎఫెసులో ఉన్న విద్యార్థులు విద్యాభ్యాసం చేసుకునే పాఠశాల. పాఠశాల జరుగుతున్నప్పుడు తరగతుల మధ్యలో విరామాలుంటాయి కదా! అలాంటి విరామ సమయంలో పౌలు గారు సమయాన్ని వినియోగించుకొని వచ్చేవారికి యూదులకు, గ్రీసు దేశస్థులకు సువార్త చెప్పడం, దేవుని వాక్యాన్ని అందించడం ప్రారంభించారు. ఇలాగ ఇంచుమించు 2 ఏండ్ల పాటు పాఠశాలనే వేదికగా చేసుకొని చాలా చక్కటి మాటలు పౌలు గారు ప్రసంగిస్తూ వచ్చారు. ప్రియ విశ్వాసులారా, అందువలన అనేకులు విశ్వసించడం ప్రారంభించారు. రోజు రోజుకి ఈ సంఖ్య పెరుగుతుంది. పాఠశాలకు వస్తున్న వారు, వారు దేవుని మాటలు వింటుంటే మరికొందరిని తీసుకొస్తున్నారు. అలాగున రోజుకి ఇంచుమించు 2, 3 గంటల 2, 3 గంటల సమయాన్ని ఏదో ఒక సమయంలో కేటాయించుకొని, ఆ తర్వాత 2 ఏండ్ల పాటు ఈ ప్రాంతంలో ఉండి వారికి పరిచర్య అందించారు. దేవుని మాటలు బోధించారు. పరిచర్య చాలా చక్కగా జరుగుతూ వచ్చింది. అనేకులు దేవుని వాక్యాన్ని వింటూ వచ్చారు. 11వ వచనం నుంచి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను, నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దెయ్యములు కూడా వదిలిపోయెను. ప్రియవిశ్వాసులారా, చూడండి, పరిచర్య ఎంత విస్తరించిందంటే 2 ఏళ్లలో పాఠశాల వేదికగా సువార్త పరిచర్య చేస్తున్నారు పౌలు గారు.
ఆయన్ని దేవుడు ఆ ప్రాంతంలో మహిమపరిచారు. విశేషమైన అద్భుతాలు జరిగించారట. ఎంత ప్రత్యేకమైన కృప పౌలు గారికిచ్చారంటే, ఇతను నడికట్టుగా కట్టుకున్న వస్త్రాలైనా, లేదా చేతి రుమాలుగా వాడుకున్నవి, అవి ఏవైనా ఆయన తాకినవి, లేదా ఆయన అలా వినియోగించుకున్నవి, ఆయన చేతి స్పర్శ తగిలినవి తీసుకువెళ్ళి అవి ఎవరికన్నా అవి అందచేసినా, ఎవరన్నా వాటిని ముట్టినా వారికి కూడా స్వస్థత కలిగిందంట. అంత మహిమపరిచాడు దేవుడు. విశ్వాసులారా, ప్రభువు ముందే చెప్పారు. నా యందు విశ్వాసం ఉంచేవారు నేను చేసే వాటికన్నా గొప్ప కార్యాలు చేస్తారు అన్నారు కదా! ప్రభు ఆత్మగా ఉండి అనేక కార్యాలు చేయిస్తూ ఉన్నారు. నిజంగా దేవుడు ఒక సేవకునికి ఎంత మహిమనిస్తున్నాడో చూడండి. అలాగే అపోస్తులు సంచారం చేస్తున్నప్పుడు పేతురు గారు కూడా కొన్ని సందర్భాల్లో పరిచయం చేస్తున్నప్పుడు రోగులు తీసుకుని వచ్చి, అయ్యా మీ నీడైనా వారి మీద పడనివ్వండి అని వేడుకున్నారంటే, ఆయన నడిచిపోతుంటే ఆయన నీడ తగిలిన వాళ్ళకు కూడా స్వస్థత కలిగేంత శక్తితో దేవుడు అపోస్తులను అలనాటి దినాలలో వాడుకున్నాడు. వాళ్ళు కూడా అంతే విధేయులు. దేవుని సేవకులు అప్పట్లో ఆనాటి తరం వారైన సేవకులు ఎంత విధేయులో. ఈవేళ గొప్పలెక్కువైపోయాయి. దేవుని స్థానమందు నిలిచి మేమే ఉన్నాము. మా తర్వాతే దేవుడు. మేమేది చెప్పినా అప్పుడు దేవుడు చేస్తాడన్నట్టుగా మారుతున్న తరాలను బట్టి చాలా కొదువైపోతున్నాయి. చాలా కార్యాల విషయంలోనూ కనుమరుగవుతున్నాయి. అయితే పరిశుద్ధాత్మ ఎక్కడున్నారో అక్కడ కార్యాలు జరిగిస్తూనే ఉన్నారు. వ్యక్తులు దేవుని మహిమ దోచుకుంటున్న చోట ప్రభు ఆత్మ పనిచేయడు. ఎక్కడైతే ప్రభువుని మహిమపరిచేవారుంటారో అక్కడ ఆత్మ దేవుడు చక్కటి కార్యాలు ఏ తరంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా జరిగిస్తారు. ఈవేళ వాగ్రూపిగా నిలిచి చాలా అద్భుత కార్యాలు దేవుడు మనుషుల జీవితాలనే మారుస్తున్న విధానం వాక్యం ద్వారానే చాలా మటుకు జరుగుతుంది. అంటే ఆయన కాల సమయ పద్ధతులు మారతాయి. కానీ కార్యాలు మాత్రం ఘనమైనవే. ఏ తరంలోనైనా, ఏ సమయంలోనైనా చేయగల సమర్థుడు. అయితే ప్రత్యేకించి ఈ ఆది సంఘంలో ఉన్న ఆ తొలిటి దినంలో ప్రభు తర్వాత పరిచయం చేసిన అపోస్తలులు మాత్రం దేవుడు ఎంతగానో మహిమపరిచారు. వారిలో పౌలు గారికి కూడా ప్రత్యేకమైన స్థానం ప్రభు ఇచ్చారు. ప్రత్యేకమైన కృపలను ఇచ్చారు. నాకు కలిగిన విశేషతలు, ప్రత్యక్షతలు బహు చాలా ఎక్కువ నాకు అనుగ్రహించారు ప్రభు అని పౌలు గారే తన నోట కొరింథీ సంఘానికి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం కొరింథీ పత్రికలో చదువుతాం. అంటే విశ్వాసులారా చూడండి, ఎంతో బలమైన పరిచర్య, అద్భుతాలు జరిగిస్తూ దేవుడు ఆయన్ని వాడుకున్నారు. ఆయన నడికట్టు, ఆయన లేదంటే ఆయన చేయి తగిలిన బట్టలైనా సరే, వాటిని ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్ళినప్పుడు వారు రోగులైతే వాటి ద్వారా కూడా వాళ్ళకి స్వస్థత కలిగాయి. అంతగా ప్రభు మహిమపరిచారు. ఈ ఎఫెసులో ఉంటూనే ఆయన కొరింథీ సంఘాలకి లేఖ రాసినట్లుగా మనం చూస్తాము. అలాగే ఈ పాఠశాలలో పౌలు గారి చేత వాక్యాలు విన్నవారు ఆయా స్థలాల్లో బహుబలంగా వాడబడ్డారు. అంతేకాదు కొన్ని సంఘాలు కూడా స్థాపించబడ్డానికి పౌలు గారి ఎఫెసులో చేసిన ఈ పరిచర్య, ప్రత్యేకించి ఈ పాఠశాల ప్రాంగణంలో జరిగించిన దేవుని సువార్త వాక్య పరిచర్య చాలా బలమైంది. చాలా రకమైన ప్రభువుకి మహిమ తెచ్చే కార్యాలు జరగటానికి ఎంతో కారణమైంది. విశ్వాసులారా, దయ్యాలు కూడా వదిలిపోయాయంట. రోగాలు వారిని విడిచిపోయాయంట. ఇది కొందరు చూశారు. చూసిన వారు ఎలా ప్రవర్తించారో 13వ వచనం నుంచి చూద్దాము. 13వ వచనం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాము అని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవ అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరు అని అడగగా
ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగతీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయం కలిగిన గనుక ప్రభువైన యేసు నామమును ఘనపరచుచుండెను. విశ్వాసులారా, పౌలు గారు యేసు నామం పేరట ఏ కార్యం చేసినా పేతురైనా, యోహన్నైనా, ప్రథమ అపోస్తలులైన పౌలు గారైనా, నేటి తరంలో ఉన్న మనమైనా, ఎవరైనా సరే విశ్వాసులారా, ఒకటి గుర్తించాలి. కార్యాలు యేసునామంలోనే జరుగుతాయి. యేసునామంలోనే దయ్యాలు పోతాయి. యేసునామంలోనే రోగికి స్వస్థత. విశేషమైన కార్యం యేసునామంలోనే ఆది నుండి నేటి వరకు రక్షణ. యేసు నామం బలమైన నామం. అది ఒక నామం కాదు. ఆయన యొక్క ఆయనే. నామం అంటే ఒక వ్యక్తి, ఒక శక్తి. ప్రియశ్వాసులారా, పౌలు గారు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. అలాగే రోగుల్ని స్వస్థపరుస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు మాంత్రికులు, అలాగే కొన్ని రకాల వెర్రి వేషాలు వేసేవారు ఉంటారు కదా! అలాంటి వారు కూడా చూశారు. చూసి మేము కూడా అలా చేస్తాము. దేశ సంచారులు, అలాగే మాంత్రికులు కొందరు చూసి మేము కూడా యేసు నామంలో చేస్తామని పూనుకున్నారట, మొదలు పెట్టారంట. అందులో ప్రత్యేకించి ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు స్కెవ. ఆయనకు 7 కుమారులు ఉన్నారు. 7 కుమారులు మొదలు పెట్టారు. వీరికి యేసు తెలీదు, యేసు శక్తి తెలీదు, యేసు ఇచ్చే రక్షణ తెలీదు. విశ్వాసులారా, యేసు శక్తి, యేసు రక్షణ, యేసు విశిష్టతలు తెలియకుండా యేసునామాన్ని ఉచ్చరిస్తే ఏదో మేలైపోద్ది, ఇదేదో మంత్రం అనుకున్నారు. ఎందుకంటే పౌలు గారు ఎవరు ప్రార్థించిన యేసునామంలో అంటున్నారు. సో వాళ్ళకి ఆ మాట బాగా బురకెక్కింది. బురకెక్కిన వారే వాళ్ళు కూడా అదే ఒక దెయ్యం దగ్గరికి వెళ్ళారు. దెయ్యం పట్టిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి 7 ఇలాగంటారు, యేసునామంలో చెప్తున్నాను విడిచిపో అంటున్నారు. అక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఏమనంటే దెయ్యం పట్టినోడు అంటున్నాడు, నాకు యేసయ్య ఎవరో తెలుసు, పౌలు గారు కూడా తెలుసు, మీరెవరు యేసు పేరు చెప్తున్నారు? చూసారా, దెయ్యానికి కూడా యేసయ్య తెలుసంట, సేవకుడు యేసు సేవకుడు కూడా తెలుసంట. కానీ వ్యర్థంగా వచ్చిన మీరెవర్రా అని దెయ్యం వారిని అడిగి వారి మీద పడి వారిలో ఇద్దరు కొట్టి గెలిచి ఇద్దరిని గాయపరిచాడట దెయ్యం పట్టినోడు. అప్పుడు వారు ఆ ఘర్షణలో దిగంబరులయ్యారు. వారి వస్త్రాలు లాగివేయబడ్డాయి. దయ్యం చేతిలో అవమానించబడ్డారు. ఘోర పరాజయం. ఇక వెంటనే సిగ్గుతో ఇంటికి పారిపోయారు. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఎఫెసులో కాపురమున్న యూదులకు, గ్రీసు దేశస్థులకి తెలిసింది. విశ్వాసులారా, అందరికీ భయం పుట్టుకుంది. ఏమనంటే దెయ్యం చెప్తుంది, నాకు యేసు తెలుసు, అపోస్తలుడైన పౌలు తెలుసు, నువ్వెవరు అనేసరికి, అమ్మో ఆ నామానికి ఎంత శక్తి ఉంది, అమ్మో ఆ దేవునికి ఎంత శక్తి ఉంది, అయ్యో ఆ దైవ సేవకుడు ఎంత గొప్పవాడు అన్నట్లుగా ఒక్కొక్కరిలో భయం పుట్టి దేవుణ్ణి మహింపరచడం ప్రారంభించారు. ఎందుకంటే యేసు దేవుడు, ఆయన నామం శక్తి గలది. ఆయన పంపించిన సేవకులు, ఆయన నామమందుల విశ్వాసం ఉంచి ఆయన చేత అధికారాలు పొందుకున్న వారు ఆయన నామం పేరిట ఘనమైన కార్యాలు చేస్తారు. కానీ ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరిస్తే అవమానం తప్ప ఏమీ లేదని ఆ ప్రాంతంలో అనేకులు గుర్తుపట్టారు. వింటున్న విశ్వాసులారా, మీ సంగతి ఏంటి? యేసునామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తారు కొంతమంది. కొంతమంది మరి యేసుని ఆజ్ఞాపించే విధంగా వారి ధోరణి నేటి దినాల్లో ఉంటుంది. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో. ప్రతి దానికి క్రైస్తవులకి ఇది ఒక అలవాటైపోయింది. యేసునామంలో, యేసునామంలో అంటున్నారు. ఆ నామం ఏంటి? ఆ నామానికి ఉన్న శక్తి ఏంటి? వ్యర్థంగా ఉచ్చరించడం ఏంటి?
కొందరు అసలు వ్యర్థంగా పలుకుతున్నారు యేసునామాన్ని. దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఆజ్ఞలిచ్చిన ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. మీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. శక్తిగల నామం, పవిత్రమైన నామం, రక్షణ ఇచ్చే నామాన్ని వ్యర్థంగా పలకవచ్చా? వ్యర్థమైన స్థలాల్లో పలకవచ్చా? కొందరు యేసయ్య మీద ఒట్టండి అంటారు. కొందరు అన్ని రకాల చెడ్డ మాటలు, బూతు మాటలన్నీ మాట్లాడి చివరికంటారు నాకు నా యేసయ్య ఉన్నాడు. అప్పటిదాకా మాట్లాడిందేంటి? దరిద్రపు మాటలు. కానీ చివర్లో అయన్నీ ఎవరికి అంటగడుతున్నారు? యేసయ్యకి అంటగడుతున్నారు. ఇట్లాంటి వ్యర్థమైన పనులు చేసేవారు అనేకులున్నారు. విశ్వాసులారా మీకు అలాంటి వారు ఎవరైనా తెలిస్తే గట్టిగా మందలించండి. అది బలమైన నామం. ఆ నామాన్ని గౌరవించాలి. నామం పేరిట గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసు నామం బలమైన దుర్గం. యేసు నామం వింటేనే దెయ్యాలు వణికిపోతాయి. యేసు నామమందు రక్షణ. యేసు నామమందు ఎట్టి వ్యాధికైనా స్వస్థత. నజరేయుడైన యేసు శక్తిగల నామంకే మహిమ కలుగును గాక. ప్రియశ్వాసులారా అందరికీ భయం కలిగింది. ఆ ప్రాంతమంతా దేవుని నామం మహిమపరచబడింది. అందరూ ప్రభు అయిన యేసు నామాన్ని ఘనపరిచారు. 18వ వచనం విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయెను. ఎంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇలాగు జరిగిన తర్వాత పౌలు మాసిదోనియ, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనసులో ఉద్దేశించి నేనక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలెనని అనుకున్నాడు. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అని వారిని ఇద్దరిని మాసిదోనియకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఏలయనగా దేమేత్రి అను ఒక కంసాలి ఆర్తెమే దేవికి వెండి గోళ్లను చేయించుట వలన ఆ పని వానికి మిగుల లాభము కలుగచేయుచుండెను. అతడు వారిని బట్టి పని చేయ ఇతరులను గుంపుకూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడిన దేవతలు అవని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు దాదాపు ఆసియా యందంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటయే గాక మహాదేవి అయిన అర్తెమి దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా యందంతటా భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నది అని వారితో చెప్పెను. వారు విని రౌద్రంతో నిండిన వారై ఎఫెసీల అర్తెమే దేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తర్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. విశ్వాసులారా పరిచర్య విస్తరిస్తూ ఉంది. అలాగూ పాఠశాల వేదికగా పౌలు గారు ఇంకా చాలా 2 సంవత్సరాల పాటు పరిచర్య చేశారు. ఆ తర్వాత ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలని ఆలోచించారు. యెరూషలేము అలాగే ఆయా ప్రాంతాలు తిరిగి రోమాకు కూడా వెళ్ళాలని తన మనసులో ఉద్దేశం ఉంది. అయితే దేవుడు తన సమయం చొప్పున ఏదైనా జరిగిస్తారు కాబట్టి సమయానుకూలంగా ప్రవర్తించాలని మాసిదోనియా ఇతర ప్రాంతాలకు వెళ్ళమని తిమోతిని, ఎరస్తును పంపించి తాను ఆ చిన్న ఆసియాలో ఉండిపోయాడు. ఆ ప్రాంతమంతా బహుగా పరిచర్య చేయాలని దేవుని వాక్యం చెప్పాలని
ఉద్దేశంతో తాను అలాగే తన పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. పౌలు గారు ఎక్కడ నిలిచినా, ఎప్పుడు మాట్లాడినా స్పష్టంగా చెప్తారు. ఏమనంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ క్రీస్తు ప్రభువు దేవుడై ఉన్నాడు. ఈయనను తండ్రి అన్నింటి మీద అధికారిగా నియమించారు. ఈయన మనందరి పాపాల కోసం మరణించారు. మరణించిన ఈయనను దేవుడు సజీవుడిగా తిరిగి లేపాడు. యేసు పునరుత్థానాన్ని గురించి, యేసు యొక్క క్రియల గురించి, ఆయన కార్యాల గురించి, ఆయన మహాశక్తిని గురించి పలు ప్రాంతాల్లో ప్రచురం చేస్తూ, యూదులైన వారితో వాదాలు, తర్కాలు కూడా పెట్టుకొని, వారిని ఒప్పించే ప్రయత్నం. అన్యులకైతే దేవుని గురించి సాక్ష్యార్థంగా వారికి పరిచయం చేయడం. ఇలాగూ పౌలు గారు పరిచర్య చేస్తూ ఆయనెప్పుడు మరలా కొన్ని విషయాలు సూటిగా చెప్పేవారు. విగ్రహారాధన ప్రాంతమైన ఏథెన్స్‌లో ఆయన ఎలా మాట్లాడారో, అరెయోపగు సభలో ఆయన మాట్లాడింది మన జ్ఞాపకం ఉంది కదా! మీకు అవిశ్వాసుల్లో కొందరు అంటున్నారు మనం దైవ సంతానమని. దైవ సంతానం మనమైనప్పుడు మన చేత చేయబడింది దేవుళ్ళు ఎట్లా అవుతాయి? వెండితో, బంగారంతో, రాయితో, చెక్కతో ఒకడు పని చేసి ఒక రూపాన్ని పోసి దాన్ని దేవుడంటే ఆ మహాత్యాన్ని ఎట్లా ఉంటుందని మీరు విశ్వసిస్తున్నారు? మనల్ని కలిగించిన దేవుడు కదా సృష్టికర్త అంటూ ప్రతి చోట మోమాటం లేకుండా మాట్లాడతారు పౌలు గారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అలాగే మాట్లాడుతున్నారు. వీరు ఆర్తెమే దేవి అని ఉంది కదా! ఈమె డయానా దేవి. పెద్ద ఆలయం కూడా ఉంది. ఈ ఈ దేవి గొప్పదని చాలా రకాల విశ్వాసాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నవారికి ఉన్నాయి. అందులో దెమెత్రి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు కంసాలి పని చేసేవాడు. అంటే వెండి లేదా బంగారం ఇలాంటి వాటిలతో విగ్రహాలు తయారు చేసి అమ్ముకుంటాడు. ఆ దేవి గుడి ఆకారాన్ని, గుడిలో ఆ దేవి ప్రత్యక్షమైనట్లుగా, కొలువైనట్లుగా విగ్రహాలు తయారు చేస్తాడు. తయారు చేసి అమ్ముకుంటాడు. అతని జీవనం చాలా బాగా కొనసాగుతుంది పౌలు గారు వెళ్ళకముందు. పౌలు గారు వెళ్లి ఎప్పుడైతే పరిచర్య చేయడం మొదలుపెట్టారో విగ్రహాలు కొనడానికి ఎవరు రావట్లే. కారణం ఏంటంటే ఆయన చెప్తున్నారు. పౌలు గారు తన ప్రసంగాల్లో మాట్లాడుతున్నారు. చేతితో చేయబడినవి దేవుళ్ళు కాదు. దేవుడు మనల్ని చేసినవాడు గాని, మనం చేసినవి దేవుళ్ళు కాదు. మనల్ని చేసినవాడు దేవుడవుతాడు. మనం చేసింది మన చేతి పనవుతుంది. మన చేతి పని దేవుడెట్లా అవుతుంది? అంటూ బలంగా వాక్యం ప్రకటిస్తుంటే ఈ కంసాలి వాడికి ఉపాధి పోతుంది. అందుకు మరికొందరు అదే వృత్తిలో ఉన్నవారిని పోగు చేసుకున్నాడు. గుంపు కూర్చాడు. కూర్చి చెప్తాడు, "హేలారా, ఈ పౌలనే వ్యక్తి వచ్చిన కాడ నుంచి అతడు ఇలాంటి బోధ చేస్తున్నాడు. చేస్తుండటం వల్ల మన ఉపాధి పోతుంది. ఇదిలాగే వదిలేస్తే మన వృత్తి పోగా, మన జీవనం గడవకపోగా, మన దేవి యొక్క మహత్యం పోతుంది. ఈ ప్రాంతంలో ఆమె గొప్పతనం పోతుంది. భూలోకమందు ఆమె గొప్పతనం పోతుంది. ఆమెనిక పూజలు చేయరు. గుడిని కూడా అందరూ తృణీకరిస్తారు. దీన్ని మనమే ఆరంభంలోనే ఆపాలి. ఇదింకా విస్తరిస్తే ప్రమాదం" అని ఒక ఉద్యమాన్ని లేవనెత్తే దిశగా తనతో కూడా జత పనివారైన మరికొందరిని గుంపు కూర్చాడు. ఎప్పుడైతే ఇతని మాటలు వారు విన్నారో, లేనిపోని రౌద్రం అంతా వారిలోకి తన్నుకునొచ్చింది. వారంతా ఆలోచన చేశారు. "ఓరిని నిజమే కదా! ఇతడు ఇలాగే చెప్పాడు. ఇది చాలా వాస్తవం. మనం గానికి ఇప్పుడే చర్య తీసుకోకపోతే మనందరి ఉపాధి పోతుంది. మన దేవత గొప్ప దేవత. మన దేవత విలువ పోతుంది" అనుకున్నారు. అనుకుని ఒక నాటకశాల ఉంది. ఆ నాటకశాలకు అనేకుల్ని సమకూర్చారు. అక్కడకు వీరిని కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే వీరిలో కొందరిని బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. పౌలుతో కూడా ఉండేవారిలో కొందరిని. పౌలు గారికైతే ఆ దేశంలో కాస్త తెలిసిన పరిచయస్తులున్నారు. అధికారుల్లో కూడా తెలిసిన వారున్నారు. వారైతే పౌలు గారికి చెప్పారు. పౌలు గారితో ఉన్న విశ్వాసులు కూడా, "అయ్యా! మీరైతే సభలోనికి వెళ్ళొద్దు. నాటకశాలలోకి వెళ్ళొద్దు" అని వారు కోరుకున్నారు. అధికారులు కూడా పౌలుని వద్దన్నారు. వద్దనేసరికి ఆయన అక్కడ నిలిచారు. 31 వచనం నుంచి. "మరియు ఆసియా దేశాధికారుల్లో కొందరు అతనికి స్నేహితులై ఉండి
అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకున్నారు. 32 ఆ సభ గలిబిలిగా ఉండెను కనుక కొందరు ఇలాగును కొందరు అలాగును కేకలు వేసిరి. తాము ఎందు నిమిత్తం కూడుకొని ఉన్నారో చాలా మందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతన్ని ఎదుటకు తెచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకొనవలెనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరును ఏక శబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయులు ఎలుగెత్తి అర్తెమి దేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికి ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి కనుక మీరు శాంతం కలిగి ఏదియో ఆతరపడి చేయకుండుట ఆవశ్యకం. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి. వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు. దేమేత్రికిని అతనితో కూడా ఉన్న కన్సాలులకును ఎవని మీదైనను వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గురించి ఏమైనా విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమియూ లేనందున నేడు జరిగిన అల్లరి గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితోనెను. అతడు ఇలాగ చెప్పి సభను ముగించెను. ప్రియశ్వాసులారా, నాటకశాలలోకి కొందరు సహోదరుల్ని తీసుకుని వెళ్ళిపోయి యూదులైన వారిని అంటే యేసునామాన్ని ప్రకటిస్తూ యేసయ్య వైపు తిరుగుతూ పౌలు గారితో ఉన్న కొందరిని పట్టుకుని వెళ్ళిపోయారు. పౌలు గారు కూడా వెళ్ళి సభ కదా అందరితో మాట్లాడదాము అనుకున్నారు, కానీ విశ్వాసులు అలాగే అధికారులు కూడా కొందరు వెళ్ళొద్దన్నారు. పౌలు గారు లోపలికి వెళ్ళలేదు. అయితే ఆయన అక్కడ ఆగారు. లోపల నాటకశాలలోకి అందరూ చేరుకున్నారు. కేకలు వేస్తున్నారు. అక్కడ కొందరు అలా కొందరు ఇలా అని కేకలు వేస్తున్నారు. వాస్తవానికి సభకు అందరూ ఎందుకు వచ్చారో వారిలో చాలా మందికి తెలియదంట. కానీ వచ్చేసారు. ఏం జరుగుతుందో తెలీదు, ఏం చేయాలో తెలీదు, కానీ ఊరికే వచ్చారు, అల్లరి చేస్తున్నారు. అల్లరి చేస్తుంటే యూదుల్లో పౌలు గారితో కూడా ఉండే విశ్వాసి, అతని పేరు అలెగ్జాంద్రు, అతన్ని కాస్త ముందుకి నెట్టారు. సరే, ముందుకు నెట్టారు కదా, అతడైనా కొంత ఏదైనా సమాధానం చెప్దామని సైగ చేసి ఏదో చెప్పబోయే లోపు చేరి వచ్చిన ప్రజలు అతడు యూదుడని తెలుసుకొని అతని వస్త్రధారణ బట్టి అతని వివరాలను బట్టి యూదుడని ఎప్పుడైతే గ్రహించారో వారు అతని మాట మాట్లాడనివ్వలేదు. నోరు తెరవకుండా 2 గంటల సేపు అర్తెమీదేవి మహాదేవి అని ఇదే కేకలు, ఇదే నినాదం. తమ దేవికి జైలు కొడుతున్నారు. 2 గంటల సేపు అరుస్తూనే ఉన్నారు, కేకలు వేస్తున్నారు. అలెగ్జాండర్ ఏం మాట్లాడలా. ఈలోపు కర్ణము కలగ చేసుకున్నాడు. అంటే ఆ పట్టణానికి సంబంధించిన కార్యదర్శి అతను కలగ చేసుకొని, ఎఫెసీయులారా ఆగండి, నా మాటలు వినండి. మీరు తీసుకొచ్చిన వీరి మీద మీకు కోపం ఉందా? ఈ దేమేత్రి ఇతను మిగతా కంసాలు మనకి ఇట్లా చెప్పారని మీరు ఆలోచిస్తున్నారా? వీళ్ళకి ఏదైనా వాదన ఉంటే సభలు జరుగుతున్నాయి, న్యాయాధిపతులు అధికారులు మనకున్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళాలి. ఇలాగ మనం చేయకూడదు. మనం శాంతి భద్రతలను కాపాడాలి. ఉల్లంఘిస్తే ప్రభుత్వం మన మీద చర్యలు తీసుకుంటారు. మీరెందుకు ఇలా వెరికేకలు పెడుతున్నారు? అసలు వీళ్ళ మీద ఏం నేరం మోపుదాము? వీళ్ళేమన్నా మన దేవత గుడిని దోచుకున్నారా? లేదు కదా.
మన దేవతను అవమానించి మాట్లాడారా? దూషించారా? పేరెత్తి ఏమన్నా అవమానించారా? ఏమీ లేదు. వాళ్ళు చెప్పుకునేవి వాళ్ళు చెప్పుకున్నారు. మీరెందుకిలా మాట్లాడుతున్నారు? అంటూ మీరే ఆలోచించండి. మీకేమన్నుంటే దేమేత్రిని ఆళ్ళతో అంటున్నాడు. మీకేమన్నా ఉంటే సభల్లో తేల్చుకోండి. క్రమంగా పాటించాలి. మనం ఈ ప్రాంతంలో అల్లరి రేపామంటే అధికారులు అడిగితే మనం ఏం సమాధానం చెప్పుకోలేకపోతాము. మీరెందుకు అరుస్తున్నారని సభలో ఉన్న వారందరిని సముదాయించాడు. అప్పుడు వారందరూ మౌనులైపోయారు. ప్రియవిశ్వాసులారా చూసారా? సేవ జరిగిస్తున్నారు పౌలు. 19వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో పరిచర్య జరుగుతుంటే కొందరు ఎదురాడారు. ప్రభు మార్గాన్ని విషయంలో దూషిస్తూ తోలనాడుతూ ఉంటే వారి మధ్య ఇక అట్లా తిరగకుండా ఒక పాఠశాలకు వెళ్ళి ఆ పాఠశాలలో తరగతుల మధ్య ఉండే విరామ సమయాన్ని వినియోగించుకుని పౌలు గారు సువార్త పరిచర్య చేసుకుంటూ పరిచర్య చేశారు. అయినా దేవుడు అలాగే ఉండనిచ్చాడంటే ఆయనను మహాశక్తివంతమైన సాధనంగా ప్రభు తన పరిచర్యలో వాడుకున్నాడు. గొప్ప కార్యాలు పౌలు గారి చేత జరిగించుకున్నాడు. దేవునికి మనం విధేయులమవుతే మనల్ని దేవుడు ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు. మనం ఆయనకి విధేయులమవ్వాలి. ఆయన పని మనం నమ్మకంగా చేయాలి. నమ్మకంగా మనం చేస్తే చాలు. మన పక్షాన ఆయన నిలబడతాడు. శక్తివంతమైన కార్యాలు జరిగిస్తాడు. అలాగే పరిచర్య విస్తరిస్తూ ఉంది. అలాగే ఆయన మరికొంత సువార్త చేస్తూ ఉంటే ఇక్కడేమో మా వ్యాపారం దెబ్బతింటుందని కొందరు లేచారు. చూసారా? ఏం వ్యాపారం అంటే విగ్రహాలు తయారు చేసి అమ్మే వ్యాపారం అంట. వాళ్ళ బాధ ఈయన చెప్పే దేవుడు గురించి ఈయన చెప్పుకుంటే మన విగ్రహాలు ఎవరు కొంటారు? మన దేవీ దేవతల పేర్లు పోతాయి కదా! అనుకున్నారు. కక్ష కట్టారు. పగబట్టారు. విశ్వాసులారా, ఎన్ని రకాలుగా మనుషులు కొనసాగుతున్నారో చూడండి. పరిచర్య అంటే సులభమైన పని ఏమీ కాదు. కానీ తన సేవకులకు ప్రభు తన కృపనీయక మానడు. ఆయన వైపు తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన తన కృపతో కాపాడతాడు. విశ్వాసులారా వింటున్నారు కదా! ఈ అధ్యాయాన్ని మనం గమనిస్తాము. చాలా ఆసక్తికరమైన విషయాలతో నిండి ఉంది. ఇక్కడ దేవుని ఎరిగిన వారు మీరు, మీరు బాప్తిస్మం పొందారా? మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? అంటే, అయ్యా దేవుడి గురించి మాకు తెలుసు. మరి పరిశుద్ధాత్మ ఏంటి? మాకేం తెలీదయ్యా అంటున్నారు. పౌలు గారు ఆ విషయాన్ని వారికి తెలియచేశారు. ఆత్మ మీ మీదకొచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. ఆత్మను పొందుకోండి అన్నప్పుడు వారికి ఇంకా యేసుని గురించి పరిచయం చేస్తే యేసు నామాన బాప్తిస్మం పొందారట. యేసు నామం రక్షించే నామం. యేసు నామం బలమైన నామం. ఆ నామం ఉచ్చరిస్తూ ఉండగానే అపోస్తుల ఆ నామం పలికిన ప్రతి చోట అద్భుతాలు జరిగాయి. అందుకు కొందరు చూసి యేసు నామాన్ని మేము కూడా దయ్యాలు వెళ్ళగొడతామన్నారు. దయ్యం అంటున్నాడు, యేసు తెలుసు నాకు, పౌలు తెలుసు, నువ్వెవడు అంటూ యేసు నామాన్ని వ్యర్థముగా ఉచ్చరిస్తున్న వ్యక్తిని దెయ్యం లొంగతీసి గెలిచిందట. చూసారా? ప్రియవిశ్వాసులారా, మన యేసయ్య నామం పరిశుద్ధ నామం. ఆ నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఈ నామమందు రక్షింపబడతాము. ఈ నామాన్ని నమ్ముకున్న వారికి దేవుడు మేలు చేస్తాడు. ఈ నామాన్ని నమ్ముకొని ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో, ఆధారపడతారో వారిని సమయోచితమైన కృపతో ప్రభువు నడిపిస్తారు. వారి అవసరతలు ఆయనే తీరుస్తాడు. అన్ని విధాలుగా కృప చూపుతాడు. కాపుదల, భద్రత అనుగ్రహిస్తాడు. తన సేవలో మహిమగా నిలుపుకుంటాడు. సేవకులనే కాదు, విశ్వాసులను కూడా. విశ్వాసులను కూడా తన మహిమ సాధనాలుగా ప్రభు నిలబెట్టుకోగలడు. ఈ యేసు నామాన్ని గుర్తించిన ప్రియ విశ్వాసి, గుర్తింపని వారు, ఈ నామమందలి శక్తి, ఈ నామమందలి రక్షణను ఎరుగని వారు, తెలుసుకొనని వారు అనేకులున్నారు. మరి వారికి యేసయ్య నామాన్ని ప్రకటిస్తున్నావా? నామాన్ని ప్రకటించడం అంటే యేసుని ప్రకటించడమే. యేసు వేరు, ఆయన నామం వేరు కాదు కదా! ఆయనే నా ఆయనే యేసు. యేసుని ప్రకటించు.
యేసు ద్వారా రక్షణ, యేసు ద్వారా స్వస్థత, యేసు ద్వారా నిత్య జీవం. నిత్య జీవానికి మనం చేరాలి. చేరాలంటే ప్రభు ఇచ్చు రక్షణ మనం పొందాలి. ప్రభు రక్షణ మనం పొందుకోవాలంటే పాపాన్ని విడిచి పరిశుద్ధంగా జీవించాలి. విశ్వాసులారా, మీరు పరిశుద్ధతను కాపాడుకోండి, పరిశుద్ధులుగా ఉండండి. ఇతరులకు ప్రభు పిల్లలుగా ఒక మాదిరిని చూపేవారిగా, ప్రభువుని ప్రత్యక్షపరిచేవారిగా ఉండాలి. యేసు నామం అంటే యేసే. యేసుని అనేకులకు పరిచయం చేయండి. యేసయ్య నామాన్ని వ్యర్థమైన స్థలాల్లో పలకవద్దు. యేసు యందలి భయభక్తులు మీకు ఉండాలి. అలాగే యేసుని అనేకులకు మీరు పరిచయం చేయాలి. అలా పరిచయం చేస్తే అనేకులు విశ్వసిస్తారు. పౌలు గారు ఒక పాఠశాలను సేవ కేంద్రంగా ఎంత చక్కగా వినియోగించుకున్నారు. ఆయనకు దొరికిన సమయాలే, ఆ దొరికిన సమయాల్లోనే పరిచయం చేశారు. నీకు ఎంత సమయం ఉంది, ఎంత కృప ఉంది, ఎంత మాట్లాడే శక్తి ఉంది, ఎన్నో అర్హతలు, ఎన్నో కృపలు, ఎన్నో సులభమైన మార్గాలు ప్రభు నీకు ఎన్నో అనుగ్రహించాడు కదా. వాటిని మరి నువ్వు ప్రభు కోసం వాడుతున్నావా? ప్రభు దగ్గరకు ఇతరులను తీసుకురాగలుగుతున్నావా? ప్రభువుని గురించి ఇతరులకు చెప్పగలుగుతున్నావా? నోరు తెరిచి ప్రభువుని గురించి అనేకులకి తెలియచేయి. అనేకుల్ని ప్రభు యొద్దకు నడిపించు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.